హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ. నా పేరు శ్రీలత అండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలత. సో నేను ఈరోజు ఇంకో వీడియోతోటి మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియో ఏంటంటే నా ఈవినింగ్ వ్లాగ్ అండి. ఆఫ్టర్ వర్క్ ఈవినింగ్ వ్లాగ్. సో ఈవినింగ్ నేను ఎలా ఉంటానో, నా లైఫ్ స్టైల్ ఏంటి ఈవినింగ్ అనేది వీడియో చేస్తున్నానండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. సో ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి. సో ఇంకా ఇది నిన్నటి వీడియోనండి. సో ఇంకా నిన్న నేను వచ్చేసరికంటే మొత్తం తడిచిపోయానండి. చూసారా, నా డ్రెస్ మొత్తం తడిచిపోయింది. నేను ఇలా స్టార్ట్ అయ్యానో లేదో అట్లా వర్షం పడ్డది. సో వర్షం పడ్డ తర్వాత అయినా కూడా నేను మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఒక వీడియోకు వాయిస్ ఓవర్ ఇచ్చేసి మళ్ళీ వచ్చే టైంకి మళ్ళీ వర్షం పడింది. సో ఇంకా వర్షాకాలం కాబట్టి ఎప్పుడు వర్షం పడుతుందా ఎప్పుడు వర్షం పడదా అనేది అర్థం కాదు. సో ఇంకా అలా తడిచిపోయాను నేను. సో మా పాపని తీసుకొచ్చే టైం కంటే ఇంకా మా పాపని ఇట్లా తీసుకొస్తున్నా నేను. ఇంకా వర్షం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈరోజు కూడా ఇలా స్టార్ట్ అయ్యానో లేదో అలా వర్షం పడింది. సో ఇంకా ఈరోజు కూడా తడిచిపోయాను. ఇప్పుడు నేను తడిచే మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇంకా ఎప్పుడైనా ఫుల్ వర్షం పడుతుంది. బట్ ఇంకా తప్పదు కదా, మన పనులు మనం చేసుకోవాలి. వర్షం పడ్డా, పిడుగులు పడ్డా, ఉరుములు వచ్చినా, ఏదేమైనా కానివ్వండి, మన పని మనం చేసుకోవాల్సిందే. సో ఇంకా షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. సో ఇంకా వచ్చేసామండి, ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడి వస్తువులు అక్కడ పెట్టేస్తున్నానండి. ఏంటంటే ఇంకా ఇక్కడి వస్తువులు అక్కడ పెట్టేయాలి కదా. సో ఇంకా వచ్చిన తర్వాత టిఫిన్ బాక్సులు, తర్వాత వాటర్ బాటిల్స్ అన్నీ ఇంకా ఎక్కడ ప్లేస్ అక్కడ పెట్టేస్తున్నానండి. సో ఇంకా లైట్లన్నీ ఆన్ చేసుకోవాలి కదా, వెళ్ళేటప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని వెళ్తాం కాబట్టి వచ్చే టైం కంటే ఇంకా లైట్స్ అన్నీ ఆన్ చేసేసాను. సో మా పాప తీస్తుందండి వీడియో. సో ఇంకా మా పాప చాలా ఎంకరేజింగ్ ఉంటుందని చెప్పిన కదా, చాలా ఎంకరేజ్ చేస్తుంది. సో ఇంకా నేను ఎటు వెళ్తే అటు వీడియో తీస్తుందండి. సో ఇంకా రాగానే ఇంకా లైట్స్ అన్నీ ఆన్ చేసి తర్వాత మళ్ళీ విండోస్ ఓపెన్ చేస్తున్నానండి. విండోస్ ఓపెన్ చేసిన తర్వాత లైట్స్ ఆఫ్ చేస్తాను. ఎందుకంటే మాకు చాలా వెలుగు వచ్చేస్తుంది, గాలి వెలుతురు చాలా వచ్చేస్తుంది. సో ఇంకా మాకు లైట్స్ అన్నీ మొత్తం లైట్స్ ఏం ఆన్ చేయాల్సిన అవసరం లేదండి, మాకు వెలుగు బాగా వస్తుంది. సో ఈరోజు మబ్బుగా వర్షం పడుతుంది కదా, మబ్బుగా ఉండేసరికంటే ఇంకా లైట్ వేయాల్సి వచ్చింది. లేకపోతే మాకు లైట్ అసలు అవసరం లేదండి డే టైంలో. తడిచిపోయాను కదా, సో స్పెట్స్ అన్నీ తడిచిపోయాయండి. సో ఇంకా స్పెట్స్ తడిచిపోయేసరికంటే ఇంకా వాటిని ఇది చేసేస్తున్నా నేను. స్పెట్స్ తడిచిపోయినాయి కదా. సో ఇంకా అవన్నీ ఇంకా సెట్ చేసేసుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనేసి వెళ్తున్నానండి. సో ఏంటంటే ఫుల్ తడిచిపోయానండి, తలంతా తడిచిపోయింది. బట్ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత మాట్లాడతాను. రెండు ప్లేట్లున్నాయా? నాకద్దా నువ్వు తింటావా? నీకు పెడతాను. చూసారా అండి, బయట ఉయ్యాల లోపలికి వచ్చేసింది. సో అట్లుంటుంది ఇంకా శ్రీలతతోటి. సో ఇంకా 2 కర్రీపఫ్స్ తీసుకొచ్చామండి. యాక్చువల్గా కర్రీపఫ్ బయట ఫుడ్ అసలు తినొద్దు, కానీ ఎప్పుడు చెప్పేదే మీకు. సో తినొద్దు, అయినా మేము బయట ఫుడ్ తినక చాలా రోజులు అయింది. దాదాపు ఒక 10 days బ్యాక్ ఏమో అక్కడ బోండాలు తిన్నాం మేము. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పుడే అండి. సో ఇప్పుడంటే నిన్న తిన్నా నేను కర్రీపఫ్, ఈరోజు తెచ్చుకున్నాను. సో నిన్న తిన్నా మళ్ళీ ఈరోజు ఎందుకు తెచ్చుకున్నా అంటే నాకు ఒకటి గుర్తు వచ్చిందండి. ఇక్కడ మా దగ్గర కొత్తగా బేకరీ అయ్యింది. సో ఇంకా సరే బేకరీస్ ఉన్నాయి దాదాపుగా ఇక్కడ, కానీ నేను ఆ బేకరీస్లో కర్రీపఫ్ తింటే నాకు నచ్చలేదండి. సో నేను అప్పటికి కర్రీపఫ్ మానేసాను. నేను తినడం మానేసాను, అంటే అది నచ్చలేదు కాబట్టి నేను తినలేదు కర్రీపఫ్. సో ఇంకా నేను తినలేదు. పార్లర్కి వెళ్తే మన ఐస్ క్రీమ్
పర్లేదు కదా, ఓన్లీ ఐస్ క్రీమ్ తీసుకుంటాను కానీ ఇంకా ఈ కరిపప్పు అవి ఇవి ఇంకా నేను ఏం తీసుకోను అన్నట్టు. సో నిన్న తిన్నాను, నేను అక్కడ బేకరీలో తిన్నాను. ఎంత బాగుండే అంటే వేడి వేడిగా అనిపించింది నాకు. సో నాకు ఒకటి గుర్తొచ్చిందండి, నేను నిజామాబాద్లో చదువుకున్నాను నేను. సో నిజామాబాద్లో చదువుకున్నప్పుడు అప్పుడు 10 రూపీస్కి ఒకటి ఉండే కరిపప్పు. అయితే అది ఎంత బాగుండే తెలుసా, ఆ టేస్ట్ ఇప్పటికి నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. నేను ఖచ్చితంగా బేకరీకి వెళ్ళేసి ఖచ్చితంగా నేను తినేదానండి. 2 డేస్కి ఒకసారైనా వెళ్ళేదానండి అది బేకరీకి. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. సో ఒక 20 ఇయర్స్ అనుకోండి, 20 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, 20 ఇయర్స్ 18 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఏమో తెలీదు అంత ఎగ్జాక్ట్గా ఇయర్. నిజామాబాద్లో తింటుంటుంది చూడండి కరిపప్పు, ఆ టేస్ట్ అనిపించిందండి నిన్న మంచిగా వేడి వేడిగా తినేసరికి ఆ టేస్ట్ అనిపించింది. సో అందుకనేసి ఈరోజు తీసుకొచ్చాను నేను. కానీ అమ్మో ఇంకా రేపటి నుంచి నేను తెచ్చుకోనండి, ఎందుకంటే ఇప్పుడు తింటానా, ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ కొబ్బరి బొండం తాగేస్తాను. ఎందుకంటే అమ్మో, ఆ, నా హెల్త్ నేను చూసుకోవాలబ్బా. మ్మ్. మ్మ్. పండుగ దెబ్బ తగిలింది. సో ఇంకా ఇదండి. సో సీరియస్లీ అండి, అప్పుడు చదువుకున్నప్పుడు ఉన్న ఆ బేకరీలో ఉన్న టేస్ట్ అదేందో తెలియదు కానీ నాకు ఇప్పటికీ గుర్తుందండి. ఆ టేస్ట్ ఎక్కడా రాలేదండి. మ్మ్. చాలా బాగుంది. కాకపోతే కొంచెం చల్లగా అయిపోయింది. ఎందుకంటే మేము వచ్చి అన్ని లోపల తీసుకొచ్చి కొంచెం చల్లగా అవుతుంది. ఎందుకంటే మేము వచ్చి అక్కడి నుంచి పార్సల్ తెచ్చుకొని వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని అన్నీ కొంచెం అన్ని విండోస్ అన్నీ ఓపెన్ చేస్తారు, ఇట్లా కొంచెం టైం పడుతుంది. సో ఇంకా టైం పట్టేసరికి కొంచెం చల్లగా అయిపోయింది. బట్ చాలా బాగుందండి కరిపప్పు అయితే, చాలా అయితే బాగుంది. బట్ కరిపప్పు అనేది బేకరీలో తింటేనే బాగుంటుంది వేడివేడిగా. బేకరీలో తింటేనే బాగుంటుంది ఇంటికి తెచ్చుకోవడం కంటే కూడా. కానీ అక్కడ బేకరీలో బాగా ఈగలు ఉన్నాయి, టేస్ట్ బాగుంది కానీ ఈగలు బాగుంటాయి. అంటే వర్షానికి కావచ్చు మేబీ, వర్షానికి జనాలు వచ్చి పోవడం ఉంటుంది కదా, సో అందుకు కావచ్చు మేబీ. బాగా ఈగలు అవి ఇవి ఉన్నాయి. సో అదంతా చూసేసరికి నాకు తినాలనిపించలేదు, అంటే ఐ మీన్ అక్కడ తినాలనిపించలేదు, అందుకే ఇంటికి తీసుకొచ్చేసాను. సో టేస్ట్ అయితే బాగుందండి. అన్నిటికంటే ఒకటి హైలైట్ చెప్పిన మీకు ఏంటంటే, ఇప్పుడు కరిపప్పు ఉంది కదా, కరిపప్పు తినడము ఒక టాస్క్ అండి. ఒక టాస్క్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్నవి మీద పడకుండా తినాలి, అది ఒక టాస్క్ అన్నట్టు. సో అక్కడ ఉంటుంది. బట్ ఇంకా తినాల్సిందే. సో అందుకే ఇంత ప్లేట్ పట్టుకున్నాను. యాక్చువల్గా ఇది నేను అసలు ఇంత పెద్ద ప్లేట్ పట్టుకోను, కానీ ఇంకా వీడియో ఉంది కదా, మరి గలీజ్గా తింటే బాగోదు కదా అని ఇంకా ప్లేట్ పట్టుకోవాల్సి వచ్చింది. లేకపోతే యాక్చువల్గా మన అన్నీ కొంచెం రఫ్ అండ్ టఫే ఉంటాయండి. సో ఇంకా లాగిన్ చేస్తుంటుంది మీద పడ్డా కూడా. కానీ ఇక వీడియో కదా, కొంచెం క్లాస్గా ఉందాము అన్నట్టుగా ప్లేట్ పట్టుకున్నాను. కానీ లేకపోతే మనం మాసేనండి ఏదైనా కానివ్వండి. సో ఇది, సో ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేసేస్తానండి. ఈవినింగ్ వ్లాగ్ కదా, ఈవినింగ్ వ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను. సో స్టే ట్యూన్, చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ పెడుతున్నాను. సో చూడండి. సో వ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి. సో చూస్తూ ఉండండి. సో ఇంకా విన్నారు కదా నా కరిపప్పు స్టోరీ. తర్వాత కరిపప్పు తిన్న తర్వాత మా పాప హోంవర్క్ రాసుకుంటుంది. హోంవర్క్ రాసుకున్న తర్వాత ఇంకా నేను మన కొబ్బరి బోండం ఇచ్చేస్తున్నానండి. సో దీన్ని బ్యాలెన్స్ చేసేయాలి కదా. యాక్చువల్గా నేను కొబ్బరి బోండాలు తీసుకొచ్చి ఉంచినా, కానీ వర్షం పడేసరికి ఏదన్నా హాట్గా కారంగా తినాలనిపిస్తుంది కదండి. సో ఇంకా అందుకనేసి ఇంకా తెచ్చుకోవాల్సి వచ్చింది. సో ఇంకా రాగానే అది తినేసి మళ్ళీ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కొబ్బరి బోండం ఇస్తున్నానండి. సో ఏదైనా కానివ్వండి వెంటనే ఇవ్వద్దు, కొంచెం గ్యాప్ ఇస్తూనే ఇవ్వాలండి. ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కొంచెం గ్యాప్ ఉండాలి. సో అందుకనేసి ఇంకా నేను అది తిన్న తర్వాత మా పాపకు మళ్ళీ కొబ్బరి బోండం ఇచ్చేస్తున్నానండి. సో వర్షాకాలము, ఎండాకాలము, చలికాలము అనేది ఏది లేదండి. వారంకి ఒక 3 సార్లైనా 4 సార్లైనా మేము కొబ్బరి బోండం ఖచ్చితంగా తీసుకుంటామండి.
సో అవి ఏంటి కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే అస్సలు తీసుకోమండి మేము. ఎటైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే మేము ఎవరింటికైనా గెస్ట్గా వెళ్ళినప్పుడు తప్ప మేము స్టోర్ చేసుకొని మేము తాగడము, మేము తెచ్చుకొని తాగడము కూల్ డ్రింక్స్ అనేది అయితే అసలు ఉండదండి. నేను అసలు మా పాపకి ఇవ్వను. సో అదే పెద్ద బాధ అండి మా పాపకు. నేను ఏవైతే ఇవ్వనో ఆమెకు అవే నచ్చుతాయండి. సో నేను ఒకటి వీడియో చూపించానండి యూట్యూబ్లో, చిప్స్ మీద తెల్ల తెల్ల పురుగులు అనేది వచ్చేది ఒకటి ఉండే. ఆ వీడియో చూపెట్టేసరికంటే ఇంకా మా పాప అప్పటి నుంచి చిప్స్ వద్దు అని అంటుంది. సో ఇంకా నేను చిప్స్ ఇవ్వట్లేదు ప్రస్తుతానికైతే. నేను ఇంకా చిప్స్ అంటే అది చిప్స్ అడిగిన ప్రతిసారి నేను ఆ విషయం గుర్తు చేస్తున్నాను అన్నట్టు. చిప్స్ మీద తెల్ల తెల్ల పురుగులు ఉండేవి కదా, ఆ రోజు చూసినావు కదా అని ఇష్టం అని ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు మా పాప ఏం చేస్తుందంటే, ఇంకా మా పాప అదేంటి కొబ్బరి బొండ తాగేస్తుంది. సో మా పాప ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుంది ఏంటంటే, సండే వస్తుంది కదా, సండే నువ్వు పానీపూరి చేసిస్తా అన్నావు, గుర్తుంది కదా నువ్వు సండే రెడీ ఉన్నావు కదా పానీపూరికి అని ఇప్పటి నుంచే మా పాప నన్ను రెడీ చేస్తుందండి పానీపూరి కోసం. సరే బిడ్డ, సరే చేసిస్తా అంటున్నా. సో ఈసారి నేను పానీపూరి మన ఇన్స్టెంట్గా దొరికే పానీపూరి కాకుండా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదే పానీపూరి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్స్టెంట్గా దొరికే మా పాపకు ఇవ్వను. సో ఇంకా అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి, మన కొబ్బరి బొండం తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి రైస్ పెట్టేస్తున్నానండి. సో కర్రీ మాకు మార్నింగ్ది ఉన్నది, మార్నింగ్ చేసిన నేను. సో అదే కర్రీ ఉండేసరికి ఇంకా నేను వేరే కర్రీ చేయట్లేదండి. సో ఇంకా అది బియ్యం పెట్టేస్తున్నానండి. సో ఇంకా ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు బియ్యం అంటే సాయంత్రం పూట మేము ఇంకా తినేది ఒక 10 minutes ఉంది అన్నప్పుడు బియ్యం పెట్టేస్తానండి. అంటే వేడిగా తినొచ్చు కదా అనేసి ఇంకా బియ్యం పెట్టేస్తున్నాను నేను. సో ఇట్లా వండి ఉంచా. ఎలాగో మేము మార్నింగ్ వండింది ఆఫ్టర్నూన్ తినాల్సి వస్తుంది కదండి, చల్లదే తినాల్సి వస్తుంది. ఇంకా ఈవినింగ్ కూడా చల్లదే తినాలా అనే ఉద్దేశంతో ఇంకా ఎప్పుడు తినాలంటే అప్పుడు పెట్టేస్తానండి. సో చూసారండి, బాక్సులు పక్కకు పెట్టేశాను నేను. సో నాకు అస్సలు నేను మార్నింగ్ ఎంత వర్క్ అయినా నేను చేయగలుగుతాను, కానీ ఈవినింగ్ వర్క్ చేయడం అంటే నా వల్ల కాదండి. అది ఏంటో అర్థం కాదు. అంటే నాకు ఇంకా అలా నా బాడీ అట్లా, నా మైండ్ సెట్ అట్లా సెట్ అయిపోయిందో ఏంటో తెలీదు. కానీ నేను ఈవినింగ్ అయితే అస్సలు వర్క్ చేసుకోలేనండి ఎప్పుడు. కానీ నేను మార్నింగ్ ఎంత వర్క్ అయినా కానీ నేను చేసేస్తాను. మార్నింగ్ నేను బట్టలు బోళ్ళు అన్నీ చేసుకొని వెళ్తానండి. ఈరోజైతే ఈవెన్ బెడ్షీట్లు కూడా నేను ఉతికేసి వెళ్ళానండి. అంటే ఇంకా మనకు రేపు సాటర్డే తర్వాత తొలి ఏకాదశి వస్తుంది కదా. సో అందుకనేసి ఇంకా నేను బెడ్షీట్లు కూడా ఉతికేసానండి. ఇంకా నేను బెడ్షీట్లు ఆరబెట్టి వెళ్ళలేదు. ఒకవేళ బెడ్షీట్లు ఆరబెట్టి వెళ్తే బెడ్షీట్లు పచ్చిగా అయిపోతుండే కావచ్చండి. సో ఇప్పుడు బండి లోపల పెట్టిన తర్వాత బండి మీద బెడ్షీట్లు ఆరబెట్టేస్తానండి. అంటే మనకు బండి లోపల ఉంటుంది కాబట్టి వర్షం పడ్డా కూడా తడవదు. సో అలా ఇంకా బెడ్షీట్లు బండి వచ్చిన తర్వాత ఆరబెట్టేయాలండి. సో అట్లుంది. ఇంట్లో ఉయ్యాల ఉంది కదండి, ఉయ్యాల మీద కూడా బట్టలే ఆరబెట్టేస్తున్నాను. సో అట్లుంది వర్షాకాలంలో. సో ఇంకా రైస్ పెట్టేసానండి. సో ఇంకా నీళ్ళు తాగుతున్నాను. సో నీళ్ళు కంపల్సరీ తాగుతూ ఉండాలండి. అది ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అనేం కాదు. సో వాటర్ తాగుతూనే ఉండాలి. సో మనకు వర్షాకాలము చలికాలము ఎక్కువ దాహం వెయ్యదు, కానీ మధ్య మధ్యలో తాగుతూనే ఉండాలండి. ఎందుకంటే మనం వాటర్ తాగకపోతే అంత మనకు చక్కెర వచ్చినట్టుగా అంత మనకు నీరసంగా కూడా అనిపిస్తుంది. సో నేను ఇంతకుముందు బియ్యం పెట్టే టైంకు నాకు ఏమైందంటే ఇక్కడ కొంచెం ఇట్లా తల తిరిగినట్టు అయిపోయింది. సో ఎందుకులే అన్నట్టుగా నేను వాటర్ అంటే నేను కొబ్బరి బొండం తాగిన, అది తర్వాత కరిపప్పు తిన్నా, కొన్ని వాటర్ తాగిన అంతే, మంచిగా వాటర్ తాగలేదు అన్నట్టు. సో ఇంకా బియ్యం పెట్టే టైం కంటే నాకు అసలు కొంచెం ఇట్లా చక్కెర వచ్చినట్టుగా అనిపించినారు. ఇదేంట్రా దేవుడా అనేసి అనుకొని ఇంకా వాటర్ బాటిల్ పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా వాటర్ తాగేసానండి. సో ఇంకా అన్నం అయిపోయింది. అన్నం అయిపోగానే ఇంకా మార్నింగ్ కర్రీ ఉంటే ఆ కర్రీ కొంచెం ఇంకా పెట్టేసుకున్నాను. అన్నం వేడిగా పెడుతున్నానండి. సో ఇంకా మా పాపకు నేనే తినిపిస్తున్నాను. సో ఇంకా నేనే తినిపిస్తున్నాను కాబట్టి ఒకటే ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఒకటే ప్లేట్లో మా పాపకు తినిపించుకుంటా నేను తింటానండి. మా పాప చిన్నప్పటి నుండి, అంటే మా పాప రైస్ తినడు స్టార్ట్ చేసినప్పటి నుండి మా ఇద్దరికి ఒకటే ప్లేట్ అండి. ఒకటే ప్లేట్లో మా పాపకు తినిపిస్తూ నేను తింటాను. సో ఆమెకు సపరేట్ ప్లేటు, నాకు సపరేట్ ప్లేటు అనేది ఏమి ఉండదండి.
సో పాపని అడుగుతున్నా, మరి నీది నువ్వు తింటావా అని అంటే, నేను తినా అని అంటున్నది మా పాప. నేను తినను, నీకు నీకు వేరే కల్పిస్తే తింటావా అని ఒక మాట అట్లా అడిగి చూసిన నేను. మా పాప తినదని నాకు తెలుసు, అందుకే నేను ఒకటే ప్లేట్ తీసుకొచ్చిన. అయినా ఒకసారి టెస్ట్ చేద్దాము అన్నట్టు అడిగితే, నేను తిన మమ్మీ నువ్వే తినిపియ్యు అనేసి అంటుంది. సో ఇంకా తినేసామండి. తినేసి ఇంకా ఎక్కడి లైట్స్ అక్కడ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి విండోస్ అన్నీ క్లోజ్ ఉన్నాయా లేవా అనేసి అన్నీ చూసుకోవాలి కదండి. సో ఇంకా అన్నీ చూసుకొని ఇంకా మేము బెడ్రూమ్లోకి వెళ్ళిపోతామండి. సో ఇంకా ఇట్లా ఉంటుందండి నాది ఈవినింగ్ రొటీన్ అనేది. ఎప్పటికీ ఇంకా ఇంకా ఇదే ఎప్పటికీ ఈవినింగ్ ఎప్పటికీ ఇంతే ఇలాగే ఉంటుంది. సో ఇంకా పడుకునే ముందు ఒక్కసారి పూజ రూమ్లోకి వెళ్ళేసి పూజ రూమ్లో ఇంకా ఓం నమ శివాయ, అరుణాచల శివ అనుకునేసి ఇంకా వచ్చేస్తానండి. నేను పడుకునే ముందు ఓం నమ శివాయ, అరుణాచల శివ అనుకుంటాను. మార్నింగ్ లేవగానే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటానండి. లేచినప్పుడేమో ఈ మంత్రం చదువుతాను, ఓం నమో భగవతే వాసుదేవాయ. పడుకునే ముందేమో ఓం నమ శివాయ, ఓం అరుణాచల శివ అనుకొని వచ్చి ఇంకా పడుకుంటానండి. అంటారు కదా, మనం పడుకునేటప్పుడు శివమంత్రం జపించి మార్నింగ్ లేవగానే నారాయణ మంత్రం జపించాలి అన్నట్టుగా. సో నాకు మంత్రాలంతా ఏం రావండి. ఒక నామం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణ అనుకుంటే సరిపోతుంది. నారాయణ అంటే అయిపోయిందండి. నారాయణ అంటే ఆయననే మనల్ని కాపాడతారు. నారాయణ మంత్రం శివపంచ నేను అలా అనుకుని ఇంకా వచ్చేస్తానండి. వచ్చేసి ఇంకా బెడ్రూమ్లో అన్ని విండోస్ అవి ఇవి అన్నీ క్లోజ్ చేసుకొని లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకునే వరకు నాకు ఖచ్చితంగా ఒక 5-10 మినిట్స్ పడుతుందండి అన్నీ క్లోజ్ చేసుకొని అంతా రావడానికి. సో ఇంకా ఇది డైలీ వర్క్ ఉంటుంది కదండి నాకు. ఇంకా పడుకునే ముందు ఆ రోజు ఏమేమి నేను చేశాను అంటే ఏమేమి ఖర్చు చేశాను అనేది రాసుకుంటానండి. ఏమేమి ఖర్చు చేశాను అనేది రాసుకొని నేను పడుకుంటానండి. ఏ రోజుది ఆ రోజు రాసుకుంటానండి. సో ఇది నేను రాసే టైంకి అది డేట్ 3 అనుకుంటా, 3 డేటు. సో ఇంకా 3 డేట్ కాబట్టి ఇంకా నేను ఇంకేమీ తెచ్చుకోలేదు. ఇంకా నేను మా పాపకు సుకన్య సమృద్ధి కూడా కట్టాలా, కానీ ఇంకా నేను కట్టలేదు. సో ఇంకా కట్టేది ఉంది. తర్వాత ఇంకా నిద్ర వచ్చేస్తుందండి నాకు. 9 అయిందంటే ఇంకా 9 కూడా కాలేదు ఆ టైంకి, 8:30 అవుతుంది. సో ఇంకా 9 వరకు అంటే మేము పడుకుంటామండి. ఎందుకంటే అంత టైర్డ్ అయిపోతాం కాబట్టి అస్సలు ఉండలేమండి. సో ఇంకా రాసేసాను. ఇంకా మా పాపను కూడా మధ్య మధ్యలో అడుగుతానండి, మరి నేను ఇంకేమైనా మర్చిపోయానా లేకపోతే ఏంటి సంగతి అనేసి ఇంకా మా పాపను అడుగుతాను. సో ఇంకా ఇంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో లైక్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.